హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మేము వరకాల బీచ్ లోకి వెళ్తున్నాము. వ్యూ మాత్రం నార్మల్ గా ఉండదు. ఒకసారి చూడండి, చూస్తే కానీ మీకు తెలియదు. ఎక్సలెంట్ ఉంటుంది వీడియో. ఇప్పుడు రూమ్కి వెళ్ళి వరకాల బీచ్ పోయి అందులో దుంకులాడి ఎగురులాడి వచ్చి ఇక చూసుకో, కింద మీద ఊపు అది. డ్రైవింగ్ మాత్రం నాకే పెడతారు వీళ్ళు. ఏ మాటకి ఆ మాట చెప్పాలంటే డ్రైవింగ్ మాత్రం సూపర్. నేను డ్రైవర్ని చేసిర్రా నన్ను వారం రోజుల నుంచి. అది ఏ మోడు అది పొద్దుగాల సెట్ అయితే ఎవరిని కోరింటలేడు కదా. ఇనులే మాటల్లే 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 మాటల్లే. ప్రశాంత్ కమ్ ఫ్రంట్. ఇవన్నీ పిలుచుకుంటావు ఫ్రంట్ ఫ్రంట్ మావనే పిలుచుకుంటా. ఫోన్ పెట్టున్నాడు కరెక్ట్. అరే కవర్ అవుతుంది. ఇంట్లో కూడా జరిగించలేదు ఇలా మధ్య చూద్దాం. అమ్మా ఏం పబ్లిక్ రా. రాదమ్మా. తడిసిపోయారు. ఇది ఎట్లా బయటకు రా, బయటకు రా. అరే అరే నేను బతక సార్. అట్లా బండి బొర్రాలు అనిపిస్తుంది కానీ బొర్రలేకపోతున్నాం, దుంకాలు అనిపిస్తుంది కానీ దుంకలేకపోతున్నాం. ఎగ్జైటింగ్మెంట్ ఉందట బోరానికి. ఎగ్జైటింగ్మెంట్ అలా వాడికి అద్దు బాయ్ అద్దు. అలా తీసుకుని ఎత్తేస్తారా. ఎంతో ఆడుకుందాం అనుకున్నాం కానీ అంతా నర్వస్ అయిపోయింది. ముష్కలాడు అవుతుంది, పండుగ అవుతుంది కానీ వాటర్లో పోవలేదు, ఏం లేదు. దమ్మస్తు అతి ప్రే అని కొడుతుంది. వాళ్ళు చెప్పేది మన కోసమే కానీ ఇతను సాహసాలు ఓవలు చేయొద్దు, పోవద్దు లోపలికి. మళ్ళా రామిగా డిసెంబర్లో వచ్చేది నవంబర్ డిసెంబర్.
వరకాల బీచ్కి ఎవరెవరు వచ్చారో ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఇది కరెక్ట్ డిసిషన్ కాదు, ఈ టైంలో రావద్దు. నిజంగా బీచ్లో ఎంజాయ్ చేసానికి వచ్చినాం కానీ మొత్తం నర్వస్ అయిపోయింది. మొత్తం నాట్ ఎంట్రీ అట, లోపలికి పోనీకి లేదు అసలు. ఎంతంటే అలలు చాలా అంటే చాలా తీవ్రంగా పెద్దగా వస్తున్నాయి, భయం వేస్తుంది మొత్తం. చూడవు ఎంత వస్తున్నావు. ఒక 5 నిమిషాలు పర్మిషన్ తీసుకున్నాం, అంటే వాటర్లో పోవద్దు, వాటర్లో పోకుండా బయటనే ఎంజాయ్ చేయాలని చెప్పి ఫోటోలు దిగి వెళ్ళిపోరని చెప్పి. కానీ ఈ టైంలో అస్సలు రావద్దు. జూలై కదా ఇది, జూలై 4 తారీఖు, జూలై 4 తారీఖు ఇక్కడ ఉన్నాం మేము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock అవుతుంది, ఇక్కడ వరకు వస్తున్నాయి వాటర్. అదృష్టం ఉండాలి ఏదైనా. ఫుల్ ఎంజాయ్ చేస్తానికి వచ్చినాం, మంచిగా డ్రెస్ కోడ్ వేసుకున్నాం. 1 लाख ఖర్చు హోగయా. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చినా, ఏదో చూసిపోయేదానికి వచ్చినా. కానీ ఆడనీకి మాత్రం లేదు. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఈ టైంలో అస్సలు రావద్దు. ఎక్స్పెక్ట్ చేయలే ఇలా ఉంటుంది అని చెప్పేసి కదా, మొత్తం -5 నైట్ చూస్తే చాలా బాగా అనిపించింది. పొద్దున్న చూసేసరికి ఎక్సలెంట్ ఉంది. కానీ ఎప్పుడెప్పుడు అంత పోయి స్నానం చేయాలనిపిస్తుంది, కానీ అంత అదృష్టం లేకుండా అయిపోయింది. అసలు ఈ ఈ ఏమంటారు, ఈ జూన్ జూలైలో అసలు ట్రిప్పే ప్లాన్ చేసుకోవద్దు. మొత్తం నష్టమే తప్ప ఏముండదు.
అసలు కొంచెమన్నా ఆలోచించేది మనం కూడా అసలు, కానీ మనకు తెలియకపోయినా కానీ మనం ఇగో అంతా ఇగో ఈయనే చేసాడు, ఈయనే కర్త కేరళ త్వరలో అన్నాడు. ఆ నీళ్ళు వచ్చి తాకితే జమ్మ ఉంది. సూపర్ ఉంది. కుక్కలకు ఉంది పర్మిషన్, మాకు లేకపోయా. అక్కడ నుంచి వస్తుంది అలా దాకా పోదాం అనుకున్నాం. నైట్ అంతా ఇట్లా కలలుగానే వీడికి వచ్చి పొద్దుగా వచ్చేది. డోంట్ గో, కమ్ కమ్ కమ్. మీ ఆట మామూలుగా లేదు కదా. ఏం చేయాలి ఇంకా వచ్చి ఎంపీ పోతాడు, ఎంపీ తక్కువ ఇల్లు. ఇలా కొడుతు ఊకో ఊకో, భయపడకు మనోలే, ఊకో ఊకో. కుక్కకున్నంత ప్రశాంతమైన వాతావరణం ఎవ్వరికి లేదు, నిజంగా చెప్తున్నా. ఊకో ఊకో, బజ్జుకో. Wish I could give you up, but you're my new face.